స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది మనకు అఫజల్గంజ్లో, అవును. మా కాలేజ్ దగ్గర. ఎస్. సో అక్కడికి వెళ్ళిపోయి పేపర్లు తీసుకుని అందులో ఆంధ్రజ్యోతిలోను, డీసీలోను, క్లాసిఫైడ్స్లో నటీనటులు కావాలని ఇవి ఉండేవి. చిన్న చిన్నగా రాస్తారు, అవును. 4 నంబర్స్ వేసి. అవును. కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఆ నంబర్ వెళ్ళి పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేసి సార్ పేపర్లో ఇలా చూశాను, మీరు యాక్టర్స్ కోసం చూస్తున్నారా అని. అప్పటికి నాకు ట్రైనింగ్ లేదు, ఏమీ తెలియదు. అలాగా మళ్ళీ ఏరియా ఏదో చెప్తే మళ్ళీ ఆ ఏరియాకి నడుచుకుంటూ పాస్ ఉండింది. తర్వాత బస్ పాస్ బస్ ఉండింది. పాస్. కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు 365 రూపీస్ ఏమి ఉండింది మంత్లీ పాస్. సో అది కొనుక్కుని కాయిన్ బాక్స్లో కాయిన్ వేయడం. ఈ ఏరియాలో ఉన్నానండి, ఇంతకుముందు ఫోన్ చేసింది నేను, ఎక్కడ రమ్మంటారు అని. అలా ట్రై చేసేవాడిని. అది అటు పోయిన తర్వాత అసలు ఏం ఉండేది కాదు. అంటే లైక్ ఒక ఫోటో ఇచ్చి వెళ్ళండి, లేకపోతే మీరు 2000 కడితే మీకు ఒక ఫోటో షూట్ చేయాలని, లేకపోతే మీరు దాన్ని ఏమంటారు, రేపు పొద్దున వచ్చేసేయండి మేము తీసుకెళ్తారు ఇలాగని. ఒకసారి అలాగే తీసుకెళ్లారు, అంటే రమ్మన్నారు, రేపు పొద్దున్న రమ్మన్నారు. ఆ రోజు వర్షం పడింది. అది ఖతర్నాక్ సినిమా. ఓకే. అప్పటికి నాకు గడ్డం మీసి ఏం లేదు, డిగ్రీ అయిపోయినా కూడా చిన్నపిల్లలాగే ఉండేవాడిని. సో ఒక ఆయన కలిశాడు, రేపు మార్నింగ్ 5 o'clock వచ్చేసే బస్ వస్తుంది ఎక్కేసి అన్నాడు. తీరా చూసాను అలా చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత అర్థమైంది అది ఎక్స్ట్రాస్ కింద వచ్చే క్రూ జనం అనేసి.